ఎండలు మండుతున్నాయి. నీటి చుక్కు కోసం జనం అల్లాడుతున్నారు. పంటలు దాదాపుగా పూర్తయి పొలాలన్నీ ఖాళీగా ఉన్నాయి. ఈ సమయంలో అడపాదడపా కురిసే వేసవి జల్లుల తరువాత చూస్తే పొలమంతా పచ్చగా కలుపు మొక్కలతో నిండిపోతుంది. వేసవి కాలంలో సుప్తావస్థలో ఉన్న ఈ కలుపు ప్రధాన పంట కాలంలో పైరుకు తీవ్ర నష్టం చేస్తుంది. పైరుకు అందించే నీరు, పోషకాలకు పోటీ పడుతూ పలు చీడపీడలకు ఆవాసాలుగా ఉంటుంది. తుంగ, పార్దినియం వంటి మొండిజాతి కలుపు మొక్కలైతే ఎంత నివారించినా మళ్లీ పుడుతూనే ఉంటాయి. కలుపును సమర్థంగా నివారించాలంటే పొలాలు ఖాళీగా ఉన్న ప్రస్తుత సమయం నుంచే సమగ్రంగా యాజమాన్య పద్ధతులను ఆచరించాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం లాంగ్ ఫామ్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం కలుపు విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ప్రతిభశ్రీ. ప్రతి పంటలో కూడా మనం సమగ్ర యాజమాన్యం చేపడితే మనకి దిగుబడులు అధికంగా వస్తాయి. తొలకరి రాబోయే ముందు మనము వేసవిలో ముందు లోతు దుక్కులు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ లోతు దుక్కులు చేసుకోవడం వల్ల మొండి జాతి కలుపు మొక్కలైనటువంటి తుంగ, గరిక లాంటి కలుపు మొక్కల్ని భూమిలోకి లోపలికి ఉంటాయి కాబట్టి అవి పైకి వచ్చి ఎండలు బాగా ఉంటాయి కాబట్టి మొలక శాతం తగ్గించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే స్టేల్ సీడ్ బెడ్ టెక్నిక్ అంటాం. అంటే తొలకరి వర్షాలకి మనము కలుపు భూమిలో ఉన్న కలుపుని కొంతవరకు మొలవనివ్వాలి. కలుపు విత్తనాల యొక్క లోడ్ అంటే భూమిలో ఉండే కలుపు విత్తనాల యొక్క సీడ్ బ్యాంక్ అంటాము, దాన్ని కొంతవరకు తగ్గించుకొని తర్వాత పంటతో పాటు మొలిచే ఉధృతి తగ్గుతుంది. దానికోసం మనము లోతు దుక్కులు చేసుకున్న తర్వాత వర్షాలకి కొంతవరకు కలుపుని మొలిచేటట్లు చేసి దాన్ని ఒక 10-15 రోజులు పెరగనించిన తర్వాత దానిపై మనకి అందుబాటులో ఉన్న కొన్ని కెమికల్స్ అంటే గ్లూఫాసినేట్ అమోనియము లేదా పారాక్వాట్ లాంటి కలుపు మందుల్ని పిచికారీ చేసుకున్నట్లయితే అవి భూమిలో కలిసిపోతాయి. ఈ స్టేల్ సీడ్ బెడ్ టెక్నిక్ చేసుకున్న తర్వాత ముఖ్యంగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే నేల లెవెలింగ్. ఈ లెవెలింగ్ అనేది దాని మీద చాలామంది రైతులకు లెవెలింగ్పై అంత దృష్టి పెట్టకపోతే నష్టపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ లెవెలింగ్ ప్రాపర్గా లేకపోతే ఎత్తు పల్లాలలో నీటి యొక్క యాజమాన్యం సరిగా లేక కలుపు ఉధృతి ఎక్కువ అవటానికి అవకాశం ఉంటుంది. ఈ తర్వాత లెవెలింగ్ అయిన తర్వాత మనం విత్తనం ఎక్కడ సేకరిస్తున్నాము అనేది చాలా ముఖ్యం. కలుపు విత్తనాలు లేని సర్టిఫైడ్ సీడ్ని కానీ ఫౌండేషన్ సీడ్ని కానీ వాడుకున్నట్లయితే దానిలో ధృవీకరించబడిన విత్తనం కాబట్టి దానిలో కలుపు విత్తనాల సంఖ్య నెగ్లిజిబుల్గా ఉంటుంది. దానిలో ఆల్మోస్ట్ కొన్నిట్లో ఉండదు కూడా. విత్తనం ద్వారా వ్యాపించే కలుపు మొక్కలు అయినటువంటి కస్కుటా లాంటివి వాటిని మనము సమర్థవంతంగా నిర్మూలించుకోవచ్చు. ఇంకొకటి దొంగవరి అంటారు, అది విడి రైస్ అంటారు, అది కూడా ఈ విత్తనం ద్వారానే వ్యాపించుతుంది. అటువంటి కలుపు మందులతో కూడా నిర్మూలించడం అనేది చాలా కష్టమైన పని కాబట్టి విత్తనాన్ని మాత్రం క్లీన్ సీడ్ మనము వాడుకున్నట్లయితే వాటిని సమర్థవంతంగా నిర్మూలించుకోవడానికి అవకాశం ఉంటుంది. విత్తనము నాటిన తర్వాత కలుపు మందుల్ని వివిధ రకాలుగా విభజించారు. అవి ఏమిటంటే విత్తనాలు వేయకముందే అంటే వేసవి దుక్కులు దున్నిన తర్వాత తొలకరి వర్షాలకు మొలిచిన కలుపుని నాన్ సెలెక్టివ్ హెర్బిసైడ్స్ అంటారు, అటువంటి వాటిని ఉపయోగించి నిర్మూలించటము. తర్వాత విత్తనము వేసిన వెంటనే ప్రీ ఎమర్జెన్స్ కలుపు మందులు అంటారు, వాటిని విత్తనం వేసిన 48 గంటల్లోపు తగు మోతాదులో తేమ ఉన్నప్పుడు వాడుకొని నిర్మూలించాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత పోస్ట్ ఎమర్జెన్స్ కలుపు మొక్కలు అంటారు. వీటిని కలుపు 2 నుంచి 4 ఆకుల దశలో మాత్రమే ఈ మందులు పనిచేస్తాయి. కలుపు బాగా ముదిరినట్లయితే ఈ కలుపు మందులు సరిగా పనిచేయవు. ఈ పోస్ట్ ఎమర్జెన్స్ కలుపు మందులు వాడుకునేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవి క్రాప్కి సెలెక్టివిటీ ఉన్న కలుపు మందులను మాత్రమే వాడాలి, రికమెండెడ్ కెమికల్స్ని మాత్రమే వాడాలి. లేదనంటే ఈ కలుపు మందులు వాడేటప్పుడు పక్క పొలాల్లో ఏమి పైరు ఉంది అనేది కూడా ఆలోచించుకొని ఈ కలుపు మందులను వాడాలి. ఈ పోస్ట్ ఎమర్జెన్స్ కలుపు మందులు వాడేటప్పుడు కలుపు డోసేజీ, తర్వాత కొట్టే స్ప్రేయరు, ఇవన్నీ కూడా పరిగణనలోకి తీసుకొని వాడుకున్నట్లయితే కలుపుని సమర్థవంతంగా నిర్మూలించుకోవచ్చు. అట్లాగే కలుపు కూడా మొదటి 30 రోజులని కలుపుకి సున్నిత దశగా మనం భావించవచ్చు. ఆ సమయంలో మనం కలుపు నిర్మూలన కనుక చేసుకున్నట్లయితే పంట దిగుబడులు గణనీయంగా పెరుగుతాయి.